సో హాయ్ గైస్, ఈరోజు వచ్చి మనం ఫ్రీలాన్సింగ్ అనేది ఎలా చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు తెలుసుకుందాం అంతా. సో ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఫస్ట్ మనం బేసిక్గా మనం లో నుంచి హై లెవెల్గా స్టార్ట్ చేయాలి. సో ఒకటేసారి మనకి కోట్లాధికారి అలాంటి అవ్వదు కదా. సో మనం స్లోగా స్టార్ట్ చేయాలి. సో ఫ్రీలాన్సింగ్ చేయాలంటే వెబ్సైట్స్ ఏమేమి ఉంటాయి అంటే లైక్ మీరు ఇండీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఇండీడ్ అనేది ఒక అప్లికేషన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి కూడా మీరు క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు మీరు. ఇంకోటి మనకి నౌకరీలు కూడా ఉంటుంది. నౌకరీలో మీకు ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ అవన్నీ ఉంటాయి, క్లయింట్స్ అవన్నీ. సో అందులో నుంచి కూడా మీరు ఫ్రీలాన్సింగ్ తెచ్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లింక్డ్ఇన్ లో కూడా మన క్లయింట్ వెతికితే ఈజీగా దొరుకుతారు. అంతా మనకి చాలా మంది తెలియదు. సో మన వర్క్స్ నచ్చినట్టు ఆటోమేటిక్ గా వాళ్ళు మన కాంటాక్ట్ అవుతారు. మీకు ఇవన్నీ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ లో ఫస్ట్ మెయిన్ థింగ్ కావాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే టైం ఉండాలి, విత్ ఏంటంటే మనం క్లయింట్ కి ఆల్వేస్ అవైలబుల్ ఉండాలి, ఇచ్చే కంటెంట్ బెటర్ గా ఇవ్వాలి, ప్లస్ ఏంటంటే క్లయింట్ ఎప్పుడు మన అవుట్పుట్ కి సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే మనకి ఫ్రీలాన్సింగ్ అనేది ఇంకా బెటర్ ఉంటుంది, ఇంకా మన చైల్డింగ్ కూడా బాగుంటుంది అంతా. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఇంకోటి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేయాలంటే మీకు క్లయింట్స్ ఎక్కడి నుంచి రారు, మనమే వెతకాలి. ఓకేనా? సో క్లయింట్స్ వెతకాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మన దగ్గరలో ఉన్న రిసోర్స్ లో ఎవరైనా ఇప్పుడు బయట ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటర్ అనుకోండి, బయట వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ స్టూడియోస్ ఉంటాయి కదా. సో దాంట్లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ అయితే మీకు వాళ్ళని వెళ్ళి అడగచ్చు. మీరు లైక్ ఇన్విటేషన్ వీడియో చేస్తాను నేను, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేస్తాను నేను, వెడ్డింగ్ ఆల్బమ్స్ అయినా ఏదుంటే అవన్నీ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రాఫిక్ డిజైనర్ అంటే చిన్న చిన్న కంపెనీస్ ఏదైనా ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మా సర్వీస్ ఇదని చెప్పి మీరు ఫుల్ గా మొత్తం బ్రీఫ్ ఇచ్చారంటే కొద్దిగా వాళ్ళు కూడా ఐడియా వస్తుంది, ఎలా చేయాలో కొద్దిగా అంత ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ క్లయింట్ రీచ్ అయినప్పుడు మీ సర్వీసెస్ గురించి, వాళ్ళ ప్రొడక్ట్ గురించి మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఏమేమి చేయగలుగుతాము, సో మేము మీ కంపెనీ ప్రొడక్ట్స్ అన్న ఎవ్రీథింగ్ అనేది ఎలా ప్రెజెంటేషన్ చేస్తాము, మీ కంపెనీ ఎలా గ్రోత్ ఉంటుంది, సో మీకు కంపెనీలో మార్కెట్ లో కనిపించాలంటే మీరు ఏమేమి చేయాలి, బ్రాండ్ మొత్తం విజిబిలిటీ ఉండాలంటే మీరు ఎలా చేయాలో, డిజైనింగ్స్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళకి బ్రీఫ్ ఇవ్వచ్చు. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మోషన్ గ్రాఫిక్స్. సో మోషన్ గ్రాఫిక్స్ ఆర్టిస్ట్ వాళ్ళు చాలా మంది తెలియని ఏంటంటే సేమ్ ఇదే ఉంటుంది. గ్రాఫిక్ డిజైనర్ చేసే వాళ్ళంటే మోషన్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. వీటిలో కూడా మనకి సేమ్ మీకు ఇండీడ్, నౌకరీ, ఇంకా మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి మనం ఫ్రీలాన్సింగ్ ఈజీ తెచ్చుకోవచ్చు. మీరు క్లయింట్లు అందరూ ఎట్లా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే క్లయింట్ అయిన వాళ్ళు చిన్న పిల్లలతో సమానం, వాళ్ళకి మనం ఎన్ని చేసినా కరెక్షన్ చెప్తానే ఉంటారు, అని చేస్తానే ఉండాలి. మీరు కరెక్షన్ ఇంతే చేస్తా అంతే చేస్తా అంటే మాత్రం మీ ఫ్రీలాన్సింగ్ కెరియర్ అనేది అక్కడికి ఆగిపోతుంది. కొద్దిగా చూసి చేసుకోండి, మీకు బెటర్ ఉంటుంది అంతా. మీ కెరియర్ కి అయినా లైక్ ఏంటంటే మీకు పేమెంట్ విషయం ఏదన్నా కానీ ఫ్రీలాన్సింగ్ లో ఇవన్నీ బేసిక్ థింగ్స్ ఇవన్నీ. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు మాత్రం మినిమం ఒక 40% అడ్వాన్స్ తీసుకోండి, అప్పుడే మీకు బెటర్ ఉంటుంది వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు. ఎందుకంటే అడ్వాన్స్ తీసుకునేటప్పుడు ఏమైతుందంటే చాలా మంది అబ్జర్వ్ చేస్తాను నేను, మన సైడ్ అంతా వాళ్ళు అడ్వాన్స్ తీసుకోకుండా స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలిసిన క్లయింట్ అయితే పర్లేదు, బట్ ఎవరైనా కొత్తగా వచ్చే మాత్రం మినిమం 40% క్లయింట్ దగ్గర అడ్వాన్స్ తీసుకోండి. సో మీకు మధ్యలో వాళ్ళు డ్రాప్ అవుట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫ్రీలాన్సింగ్ లో వాళ్ళు అప్పుడప్పుడు చేసి పంపించేస్తారు. వీలైతే మీరు ఒక లాంగ్ టర్మ్ గా అగ్రిమెంట్ తీసుకోండి. లైక్ మేము ఈ సర్వీసెస్ అనేది 6 months 1 year వరకు చేస్తాం మేము, సో మీరు ఓకే అన్నారంటే వి విల్ ప్రొసీడ్ అని చెప్పి అన్నారు అనుకోండి, క్లయింట్ హ్యాపీ అవుతారు, మీకు కూడా ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటా. కొద్దిగా బేసిక్ నుంచి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకోటి ఏంటంటే మీకు చాలా మందికి ఫ్రీలాన్సింగ్ లో మీకు ఏమంటారు అంటే నాకు ఫ్రీలాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ నేను క్లయింట్ రీచ్ అవ్వలేను, లేకపోతే నాకు అలాంటి ఎలా ఏం తెలియదు అని అనుకోరు. మీకు ఎవరైనా డిజైనింగ్ రిలేటెడ్ ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళైనా బయట డిజైనర్స్ ఎవరైనా ఉన్నా అంటే మాత్రం వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇట్లా నేను ఇవే సర్వీస్ చేస్తాను, నేను మీ దగ్గర ఏమైనా సర్వీస్ ఉంటే నాకు ఇవ్వండి, నేను చేసి మీకు బెటర్ గా అవుట్పుట్ అనేది ఇస్తానని చెప్పినా కూడా మీరు వాళ్ళు డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఒకవేళ మీ వర్క్ నచ్చిందంటే వాళ్ళే డైరెక్ట్ గా వర్క్స్ ఇస్తా ఉంటారు అని చెప్పినా కూడా మీరు వాళ్ళు డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అవుతారు. ఒకవేళ మీ వర్క్ నచ్చిందంటే వాళ్ళే డైరెక్ట్ గా వర్క్స్ ఇస్తా ఉంటారు. ఓకేనా? వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు మీరు డెలివరీ చేస్తారు కదా ప్రాజెక్ట్ ఏదన్నా కానీ, డెలివరీ చేసేటప్పుడు మీరు ప్రాజెక్ట్ లో మీరు ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం మీరు వాటర్ మార్క్ వేసి ఇవ్వండి. సో వాటర్ మార్క్ వేసి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే క్లయింట్ హ్యాపీ అవుతారు. లైక్ ఏంటంటే ప్రాజెక్ట్ అయిపోతుంది, అంతా ఎవ్రీథింగ్ అయిపోతుంది. ఫైనల్ అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒరిజినల్ ఫైల్ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే 40% అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మీకు అది ఒరిజినల్ వీడియో పంపించేసారు అనుకోండి, మధ్యలో మీరే బిస్కెట్ అవుతారు. అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటి ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఎంటైర్ అమౌంట్ అంతా వచ్చిన తర్వాతనే మీరు క్లయింట్ కి ఇవ్వండి. మీకు కూడా కొద్దిగా అర్థమైంది అనుకుంటా. ఓకేనా? మీకు మళ్ళా తర్వాత బాధపడి వేస్ట్ ఉంటుంది. మీరు ఇంతగానో కష్టపడి ఎండ్ ఆఫ్ ద డే మీకు మనీ రాకపోతే మాత్రం చాలా అంటే చాలా పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంతా. ఓకేనా? సో నా నాలెడ్జ్ మీకు వర్తబుల్ అనిపించిందా మాత్రం నా పేజ్ ని ఫాలో చేసుకోండి, మన తెలుగు కమ్యూనిటీ ఇది. ఇంకోటి ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. సో వాళ్ళకు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మన తెలుగు కమ్యూనిటీ కూడా కొద్దిగా గ్రోత్ బాగుంటుంది. సో డిజైనింగ్ లో చాలా మంది ఎవరు లేరు కాబట్టి మీకు ఇది నేను నా సజెషన్ చెప్తున్నా, నేను తప్పుగా మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఓకే, బాయ్.